హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను టమాటా పచ్చడి అయితే చేశానండి. చాలా చాలా టేస్టీగా అయింది. ఎండతో పని లేకుండా నేను ఉడకబెట్టి చేశాను. కానీ ఎప్పుడు చేసిన కానీ ఇంత టేస్టీగా అయితే కాలేదు. చాలా చాలా టేస్టీగా అయింది. ముందుగా టమాటాలని మంచిగా కడిగి తడి లేకుండా ఒక బట్టతో తుడిచేసాను. తుడిచేసి కొద్దిసేపు ఆరబెట్టి ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఇందులోకి టమాటా ముక్కలు వేసేసాను. ఇందులోకి గింజలు నార తీసేసిన చింతపండును వేసేసాను. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఇందులోకి పసుపు కూడా వేసాను. ఉప్పు కూడా వేసేసాను తగినంత. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి టమాటా ముక్కల్ని ఉడకనిచ్చాను. టమాటా ముక్కలు ఉడికిపోయాయి. ఇందులోకి కారం వేసేసాను తగినంత. ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేసాను. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్నా. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉడికాయి కదా, ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ అయితే పట్టేశాను. చల్లగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకొని పోపు అయితే పెట్టుకున్నాను. పోపులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు, ఎల్లిపాయలు వేసి పోపు పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసాను. మొత్తం ఇలా పోపు కలుపుకొని ఇప్పుడు ఈ పోపు టమాటా చట్నీలోకి వేసేసుకున్నాను. కానీ చాలా చాలా టేస్టీగా అయిందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. నేను తిని చూసి తర్వాతనే మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.